హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. సాయంకాలం పూట వచ్చింది కిరాయి. సాయంకాలం అంటే 3:30-4 ఆ ప్రాంతంలో వచ్చింది మామిడికాయ కిరాయి. ఎక్కడ పుట్టాల పక్కన మా ఊరికి ఒక 12 కిలోమీటర్ల దగ్గరలో మామిడి తోటలో ట్రాక్టర్కి ఎక్కువైనాయి తమ్ముడు, కలెక్టర్ కాయలోనే వేసుకురావాలని చెప్పాడు. సరే అన్న 1500 ఇవ్వండి, మామిడికాయ కిరాయి కదా పెచ్చే ఉంటుంది, 1500 ఇవ్వండి అన్నాను. 1500 కాదులే తమ్ముడు, ఒక 100 అటు ఇటుగా ఇస్తామంటే కాదులేనా కరెక్ట్ చెప్పు 1400 ఉండంటే 1300 ఇస్తామన్నారు. సరే ఆ 1300 సరే అని బయలుదేరాను. అది ఎక్కడ పుట్టిరాల నుంచి పుట్టిరాల వెళ్ళకోకుండా పుట్టిరాల యువతల నుంచి లోపలికి వెళ్ళాలి. ఈ లోపల ఏమైంది, నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది, ఫోన్ బ్యాలెన్స్ మధ్యాహ్నం పూట కట్ అయిపోయింది. మరి నాకు అడ్రస్ తెలియదండి, మీరు ఫోన్ చేసి చెప్పండి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోడ్డు మీద ఉంటాను, వాళ్ళు వస్తారంటే సరే బాబు నువ్వు వెళ్ళు రోడ్డు మీద ఉండన్నారు. సరే అక్కడికి వెళ్ళాక వేరే ఫోన్ నుంచి చెప్తే అడ్రస్ చెప్పారు, వెళ్ళాను. ఇదే మామిడి తోట. ఈ తోటలో ఆల్రెడీ ట్రాక్టర్ పోసేసారు, ట్రాక్టర్కి ఒక 6 టన్నులు పోసారు. మనకేం చెప్పారంటే ఒక టన్నే ఉంటాయని చెప్పారు. సరే ఆయన ఫోన్లో ఏం చెప్పారంటే టన్ను కాదులేండి, 1.5 టన్నులు ఉంటాయి, వెళ్ళండి రండి 1.5 టన్నులు పోసుకొని వెళ్దామన్నారు. సరే అని నేను ముఠా వాళ్ళు ఒక 15 మంది ఉన్నారు, ఆల్రెడీ కోసే ఉంచింది కాక ఒక 2 చెట్లు కోస్తున్నారు. ఎట్టో బండి పిలిచారు కదా, మళ్ళీ బండికి తక్కువ అవుతాయి అని 2 చెట్లు కోస్తున్నారు. అవి సరే ఇక అక్కడ ఉన్నారు ముఠా వాళ్ళకి చివరనే కాయలు, అటుపక్క ఇటుపక్క కోసి చెట్టు కింద వేశారు. కాయలు చెట్టు కింద చూసారా కాయలు, ఆ కాయలు పోసుకొని వెళ్ళాలి మనం. అప్పుడు దాకా బాగా ఎండలో ఉంది బాడీ, టెలిఫోన్ ప్లాట్ఫారం కదా, ఈటెక్కిద్ది బాబు ఆకేయిందంటే మొత్తం రొట్టీర్చి వేసారు. ఏం లూజ్ కాయలు కదా, ఆ ఎలడిపు యాంగ్లేర్లోంచి పోతాయి, కంపల్సరీగా పోతాయి. సార్ నా దగ్గర ఒక పట్టా ఉంటే ఎదర పట్టా వేసి మ్యాట్ ఉంది, మ్యాట్ వెనకమాల కట్టొచ్చులే అని ఆ మ్యాట్ బయట పెట్టేసాను. కాయలు చూడండి మొత్తం అన్నీ మొంగు కాయలే. వీటి రేట్ ఎంతో నేను లాస్ట్లో చెప్తాను మీకు. వీటికి మామూలుగా రేట్ ఎంత పడిందో అసలు మొత్తం మంగు మచ్చకాయలు అన్నీ పంటకు వచ్చేసినాయి, ఈగలు కూడా జిప్పున వాళ్తున్నాయి. ఇక వీళ్ళు ఏం చేశారంటే లూటీ కోత, ఇక మొత్తం లూటీ కోత అంటే మొత్తం కోసేసేస్తారు కాయలు, నల్లగా మసర పట్టిపోయినాయి కాయలు మొత్తం. ఆ ట్రాక్టర్లో కూడా ఆ 6 టన్నులు కూడా సేమ్ ఇవే కాయలు అంట, 6 టన్నులు కూడా. దానికి ఎక్కువైంది, ఫుల్ కోసేసారు. లూటీ కోత అంటే మళ్ళీ రెండోసారి తోటలోకి రాకోకుండా ఫుల్గా కోసేసారు. ఇక తోట మొత్తం ఇది ఆల్రెడీ అసలు ఒక కాయ కూడా లోకకుండా కోసేసారు తోట. వీళ్ళకి ఇప్పటికే లేట్ అయిపోయింది, లోడ్ కూడా తొందరగా చేద్దామని మొత్తం అంతా చాలామంది 15 మంది ఉన్నారుగా, చక్క పోసేసారు కట్ట. నేనే అవతల పక్క వీటికి ఇదివరకు ఏంటంటే సూపర్ కాగితాలు పెట్టుకునేవాడు అలాగా, ఇప్పుడు మధ్య అంతా ట్రైల్ కదా, అందుకని సూపర్ కాగితాలు పెట్టలేదు. వీళ్ళ దగ్గర ట్రైల్ లేవంట, మామూలుగా ఇక మనకెంత టన్ను అనే చెప్పారు, టన్నున్నర లోపు అని చెప్పారు. అలా చెట్ల కింద కోసి వదిలేసేసారు. ఎక్కువైపోయినాయి కాయలు, వీళ్ళు అనుకోకుండా మొత్తం లూటీ కోత కదా ఎక్కువ కోసేసారు కాయలు, ఫుల్గా బాగా కోసారు కాయలు. ఇక్కడ చెట్లు కాకుండా మళ్ళీ రోడ్డు పక్కన కూడా కోసారంట, రోడ్డే పక్కన. బండి అయితే లోపల దిగదు, ఎందుకంటే మొత్తం నీళ్ళు పెట్టాను, వర్షం పడి ఉంది కదా, బండి దిగితే మాత్రం రాదు, దిగబడిందంటే మళ్ళీ ట్రాక్టర్ గట్టి లాగిచ్చాల్సిందే. వాళ్ళు లాగిస్తారు బాగానే ఉంటుంది, మన క్లచ్ పెడిపోద్ది. మనం మూర్ఖత్వంగా లాగిచ్చేస్తే ఏంటి వత్తదిలే కదా అని గట్టిగా మూర్ఖత్వంగా లాగిచ్చేసేస్తే క్లచ్ పెడిపోద్ది. ఎప్పుడైనా సరే వర్షం కురిసిన తర్వాత మామిడి తోటలోకి లోపలికి అనేది వెళ్ళకూడదు, దారి బాగుంటే వెళ్ళటమే, లేదంటే రోడ్డు మీద పెడితే వాళ్ళే పోసుకొచ్చి దాంట్లో పోస్తారు. మనకు వాళ్ళు ఇచ్చే కిరాయి కూడా చాలు, ఆ క్లచ్ పెటు స్ప్రింగర్ అవి వేయించుకోవడానికి. క్లచ్ పెట్టి పోయిందంటే దిగబడిందంటే అంతా తలక నొప్పి. కాయ ఇప్పటికే దగ్గర టన్నున్నర వచ్చేసింది. వాళ్ళేమో టన్నే ఫస్ట్ చెప్పారు, తర్వాత టన్నున్నర అని చెప్పారు. నేనేమనుకున్నాను అసలు కలెక్టర్ కాయ అనుకున్నాను, కలెక్టర్ కాయ అనుకుని వచ్చాను నేను. తీరా చూస్తే ఇది బంగినపల్లి బాగా మచ్చ ఉంది, మొంగు ఉంది. మరి ఇది కాటా దగ్గర ఎవరు కొంటారయ్యా, కాటా దగ్గర కొనరంటే కాదు, ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మేసాం మేము అని అంటే అట్టపోసి వెనకమాలకల్లా వచ్చేసింది. అట్ట మ్యాట్ కట్టేశాను, గొర్రెలకి వెళ్ళినప్పుడు కడతారు చూడండి, అలా టైపులో మ్యాట్ కట్టేశాను. అట్టపోసి
ఫుల్ పోసేసారు. ఈ రోడ్డు పక్కన పెట్టాను, బండి అటు వెళ్ళదని రోడ్డు పక్కన పెడితే తీగలు కట్టే పక్క నుండి ఇటే పక్క పోతున్నారు వాళ్ళు కాయలు అందుకొని. కాయలు కూడా మొత్తం అన్నీ అయ్యే క్వాలిటీ. ఆ మచ్చను చూసారా, మసికాయలు. అసలు ఈ కాయలు అక్కడ తీసుకెళ్తే నేను ఎవరు కొంటారు బాబు ఈ కాయలు? అలా ఎవరు కొంటారు? కొన్నా ఎంత రేట్ వేస్తారు అసలు? మీరు ఈ కాయలు ఏం చేద్దామని తీసుకెళ్తున్నారంటే, కాదులేండి మాకు అక్కడికి రమ్మన్నారు, మాకు ఇప్పుడు ఖాతా కొట్టు ఉంది అని అన్నారు. పోయినసారి నేను వేసుకెళ్ళానండి ఎలాంటి కాయలే. పోయిన సంవత్సరం వేసుకెళ్తే ₹3 రాశారండి, కేజీ ₹3. కేజీ ₹3 రాశారండి కాయలు. దగ్గర దగ్గర 1.5 టన్నున్నర కాయలు వేసుకెళ్ళాను. సేమ్ వీళ్ళకే, మీరు వేసుకెళ్ళే కొట్టుకే రాశానండి. వెళ్ళాను మార్కెట్కి, కేజీ ₹3 రాశారు. ఎవ్వరు కొనలేదు, కేజీ ₹3 రాశారు. మరి ఇంకా బాగా మంగుగా ఉన్నాయి కదండి, మరి ఎంత రాస్తారంటే, సరే బాబు వాళ్ళు ఎంత రాస్తారో చూద్దాంలే ముందు వేసుకెళ్దామని వేసుకున్నారు కాయలు. మొత్తం అట్ట లోడ్ చేసి మొత్తం తోటలోకి ఉన్నాయి కాయలు మొత్తం కోసేసారు. ఆల్రెడీ 2 చెట్లు కూడా ఇందాక కోస్తుంటే బాబు కొయ్యి మాకు ఎక్కువైపోద్ది అని చెప్తే సరే ఆపేశారు. ఆపేసి ఇక ఉన్న కాయల వరకు పోసుకొస్తున్నారు. మొత్తం సేమ్ ఇక అయ్యే కాయలు, ఇక వేరే కాయలు ఏమి లేవు. పండుకాయలు ఉన్నాయా, పండుకాయల్లో మొత్తం అన్నీ పురుగులే ఉన్నాయి. ఒక కాయ తీసి చూశాను, మొత్తం అన్ని కోసి చూశాను, మొత్తం అన్నీ పురుగులే. అట్లా లోడ్ చేసి బండి పైకల్లా వచ్చేసింది లోడింగు. మళ్ళీ ఈ బండిలో పైన కోరు పోయటానికి పట్టవేమని అవి సంచులు చుట్టూ అలా ఒక 5 సంచులు 6 సంచులు చుట్టూ కట్టి మధ్యలో పోసారు. నాకేం చెప్పారు, 1.5 టన్ను బాబు, టన్నున్నర ఉంటుందని చెప్పారు. తీరా అట్ట లోడ్ చేశారు వాళ్ళు. చూడండి 2 టన్నులు పైనే వస్తుంది అనుకున్నాను. మళ్ళీ కోరు పెట్టి పోస్తే కాయలు ఎక్కడ పోతాయో పట్టవా అని ఒక 5 సంచులు తెప్పించి 5 సంచుల నిండా కాయలు పెట్టి చుట్టూ పెట్టి దాని లోపలికి పోసారు మొత్తం కాయలన్నీ. నేను 2 టన్నులు పైనే వస్తాను అనుకున్నా లోడు. తీరా కాటా పెట్టి చూస్తే 2 టన్నుల 3 క్వింటాల 50 కేజీలు వచ్చినాయి. అసలు వామ్మో ఎంత లోడ్ వచ్చింది ఏంటి, నాకు చెప్పింది 1.5 టన్నున్నరే, ఎంత లోడ్ వచ్చింది ఏంటి అనుకున్నా నేను. 2 టన్నుల 3 క్వింటాల 50 కేజీలు. దీని రేటు వచ్చి మామూలుగా ₹14,000. టన్ను 14,000 కొన్నారు. అసలు ఈ కాయ ₹3 ₹4 కొనాల్సిన కాయ టన్ను 14,000 కొన్నారు. ఎందుకంటే కలెక్టర్ కాయ జ్యూస్ ఫ్యాక్టరీలకి రేటు పెరిగిందంట, 25,000 అంట టన్ను. ఈ బంగినపల్లి కాయ అక్కడికే తోలటానికి టన్ను ₹14,000 కొన్నారు. అసలు మామూలుగా దీని రేటు ₹4 ₹3 ఉంటుంది. కానీ కిరాయి ఒక్క ₹100 పెంచమంటే ఇవాళ గీసి ₹1,350 ఇచ్చాడు. మనం అనుకున్న దాని మీద ₹50 ఇచ్చాడు కిరాయి. అంత లోడ్ ఎక్స్ట్రా వేసుకొస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టి మా వీడియోస్ అన్నీ వస్తాయి. బాయ్.